వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను కాకరకాయ ఫ్రై ఎక్కువ రోజులు నిల్వ ఉండేటట్టుగా చేస్తున్నానండి. ముందుగా మనం కాకరకాయలు తీసుకొని పైన లైట్‌గా చెక్కు తీసుకొని ముక్కల్లో కొంచెం ఉప్పు వేసుకొని వాటిని గట్టిగా పిండుకొని ఇలా తీసుకోవాలి. తర్వాత కాకరకాయ ఫ్రైకి మనం మసాలా తయారు చేసుకుందామండి. మనకి కాకరకాయ ఫ్రైకి కావాల్సిన మసాలాకి ఎండు కొబ్బరి, చిన్నుల్లిపాయలు, ఒక ఒక చిన్న కప్పంతా పుటాని, ఒక 4 స్పూన్లు కారం వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మనం మసాలా అయితే పట్టుకోవాలి. సాల్ట్ మనం కొంచెం యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం కాకరకాయ ముక్కల్లో సాల్ట్ వేసి పిండుతాం కాబట్టి అందులో సాల్ట్ ఉంటది. అందుకని కొంచెం యాడ్ చేస్తున్నాను. మనము ఇలా అయితే పట్టుకోవాలండి పొడిగా మెత్తగా కారాన్ని. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు బాండీలో ఆయిల్ మనకు కొంచెం ఎక్కువే పట్టిద్దండి. ఎందుకంటే డీప్ ఫ్రై కాబట్టి మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్ది కాకరకాయ ఫ్రైకి. ఇప్పుడు మనకు ఆయిల్ వేడైన తర్వాత ఇందులో కాకరకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ముక్కల్ని కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు వేపుకోవాలండి. మాడిపోకుండా మనం కలబెట్టుకుంటూ ఎర్రగా రావాలి మనకి కాకరకాయ ముక్కలు అయితే. మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడకుండా వేపుకోవాలండి. మనకి కాకరకాయ అయితే సగం వేగిందంటే ఇంకా మనకి కొంచెం కలర్ రావాలి. ఇలా వేగినప్పుడు మనకి పచ్చికరివేపాకు ఇందులో యాడ్ చేస్తున్నాను. పచ్చికరివేపాకు కాకరకాయ ఫ్రైలో వేగితే బాగుంటుందండి. మా పిల్లలకి ఇష్టం ఇలా. మనకి కాకరకాయతో పాటు మనకి కరివేపాకు కూడా వేగి కరకరలాడుతూ ఉంటుంది. అలా అయితే మా పిల్లలకి బాగా ఇష్టం. అందుకే నేను పచ్చికరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో. ఇంకా కాకరకాయ అయితే వేగిపోయిందంటే మనకు చూడటానికి అలా ఉంది కానీ ఇలా ఎర్రగా వేపుకోవాలి మనము. ఇప్పుడు కారప్పొడి యాడ్ చేస్తున్నాను. ఇందాక నేను పట్టుకున్న కారప్పొడిని అయితే ఇందులో యాడ్ చేశానండి. మనకి ఇది 1 మంత్ ఉన్నా కూడా పాడవదండి కాకరకాయ. మనము కొంతమంది పత్తి కూరల్లాగా కూడా ఇలా కాకరకాయని వాడొచ్చు. మనకి కారపొడి ఇది వేసాక ఎక్కువసేపు వేపుకోకూడదండి. 2 నిమిషాలు వేపుకుంటే చాలు. ఎందుకంటే మనకి కారపొడి మళ్ళీ కారం వేసాక నల్లగా అయిపోయిద్ది. అలా నల్లగా అవ్వకముందే మనం ఆఫ్ చేసుకోవాలి కాకరకాయ ఫ్రైని. ఇలా మనం బయట పెట్టుకున్నా కూడా 15 రోజుల వరకు పాడవదండి కాకరకాయ. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ఆర్ఆర్ బ్లాగ్స్ 28 అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఈ కాకరకాయని మనం అన్నంలో కూడా కొంచెం నెయ్యి వేసుకొని కాకరకాయ కలుపుకొని తింటే బాగుంటుంది. లేదంటే మనకి పప్పులోకి కానీ రసంలోకి కానీ సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.